అదేవిధంగా అది పెట్టుకున్న కాంచి కూడా నేను రూపాయి బిల్లు కట్టలేదు. నేనే ఇంకా నాకే గవర్నమెంట్ ఎక్సెస్ పే చేయాల్సి వస్తుంది. అదే అప్పుడప్పుడు 7-8 వరకు కూడా నేను అప్పుడప్పుడు చూస్తున్నా వాళ్ళ యాప్లో చూస్తుంటే అప్పుడు కూడా ప్రొడక్షన్ అవుతుంది. అంటే 7:30 వరకు కూడా, అంటే ఆఫ్టర్ సన్సెట్ కూడా అవుతుండే. అదేవిధంగా యాక్చువల్గా నేను తక్కువే పడుతుండొచ్చు, పవర్ గ్రిడ్కి వెళ్ళిపోతుంది. కానీ నాకు మాత్రం ఇంతవరకు ఒక్క రూపాయి కూడా నాకు నేను పే చేయలేదు. ఇది లేకముందు దాదాపుగా నాకు 6,000 ఒక్కొక్క పోర్షన్కి వచ్చేది. దానివల్ల నాకు ఆ 6,000 బై 200కి 100కి వచ్చింది. లాస్ట్ మంత్ 60 రూపీస్ మాత్రమే నేను పే చేయడం జరిగింది. హలో అండి, మనం శ్యామ్ సుందర్ రెడ్డి సార్ని బాలసముద్రంలో మనం సోలార్ సిస్టమ్ ఇచ్చాము. సారు లాయర్. అయితే సార్ వాళ్ళు ఏంటంటే ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ టైంలోనే సార్ వాళ్ళు కొంత ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ముందుగానే సోలార్ ప్లాన్ చేశారు. సార్ ఎలా ప్లాన్ చేశారు, ఎట్లా అప్రోచ్ అయ్యారు అనేది సార్ మాటల్లో ఒకసారి విందాం. మీరు ఎలా ప్లాన్ చేశారు సార్ సోలార్? నేను ఇల్లు కట్టుకునేటప్పుడే సోలార్ ఎనర్జీ పెట్టుకోవాలని చెప్పి నేను నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే మన ఎన్విరాన్మెంటల్ మనం కాపాడినట్టు ఒకటి ఉంటుంది. ఒక యూనిట్ ప్రొడక్షన్ కావాలంటే ఎంత ఎనర్జీ కావాలా, అటు కోల్ కావాలా, ఇటు వాటర్ కావాలా, ఇటు ఎన్ని ఉంటాయి. తర్వాత పొల్యూషన్ ఉంటుంది దానివల్ల. కాకపోతే ఏంటంటే మన ఎన్విరాన్మెంట్ కాపాడినట్టు ఉంటుంది. అదేవిధంగా సోలార్ ఎనర్జీ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎలాంటి నేచర్కి ఎలాంటి హాని జరగదని అనుకున్నా. ఇల్లు కట్టేటప్పుడే నేను కాకతీయ ఇన్ఫ్రా వాళ్ళని నేను శ్రవణ్ వారు గారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. వారు కూడా ప్లాన్ చేసిండ్రు. కాకపోతే నాకేమన్నారంటే చేసేటప్పుడే చాలా లేటెస్ట్ ప్యానల్స్ వచ్చినాయి సార్ మీకు. ఎందుకంటే నేను పెంట్ హౌస్ పక్క ఒకటే రూమ్కి దాదాపుగా వాళ్ళ ప్యానల్స్ అన్నీ వచ్చినాయి. లేకపోతే పాత సిస్టంలో మాత్రం మొత్తం ఇల్లంతా వచ్చేవి సార్. ఇది అప్డేట్ అయింది చాలా వరకు అని చెప్పి అన్నారు. అదేవిధంగా అది పెట్టుకున్న కాంచి కూడా నేను రూపాయి బిల్లు కట్టలేదు. నేనే ఇంకా నాకే గవర్నమెంట్ ఎక్సెస్ పే చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇది పెట్టుకున్న మధ్య నాకు ఎలాంటి ఇష్యూస్ రాలేదు. అదేవిధంగా అప్పుడప్పుడు 7-8 వరకు కూడా నేను అప్పుడప్పుడు చూస్తున్నా వాళ్ళ యాప్లో చూస్తుంటే అప్పుడు కూడా ప్రొడక్షన్ అవుతుంది. అంటే 7:30 వరకు కూడా, అంటే ఆఫ్టర్ సన్సెట్ కూడా అవుతుండే. అదేవిధంగా పెట్టిన తర్వాత ప్రతిరోజు కూడా నాకు మంచిగానే జరగడం జరిగింది. ఎలాంటి ఆటంకాలు లేవు, ఎలాంటి డిజరప్షన్స్ లేకుండా జరిగింది. అదేవిధంగా బిల్లు కూడా అసలు నాకు మొన్న లాస్ట్ మంత్ 60 రూపీసే బిల్లు వచ్చింది. అంతకుముందు కూడా బిల్ అనేది 125, 200 అంటే ఓన్లీ అది ఏదైతే ఎలక్ట్రిసిటీ ఉంటుందో అది మినిమం ఛార్జెస్ కడుతున్నా అది కట్టేస్తున్నాం. కానీ సోలార్ ఎనర్జీ పెట్టుకోవడానికి మాత్రం చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా సోలార్ ఎనర్జీ పోవాలి. ఎందుకంటే మనం ఎన్విరాన్మెంట్ ప్రకృతి కూడా కాపాడాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోలార్ ఎనర్జీ పెట్టుకోవాలా. అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఏదాకా పెట్టుకుంటానో సోలార్ ఎనర్జీ కూడా మ్యాక్సిమం మనం యూటిలైజ్ చేసుకోవాలా. ఇప్పుడే నేను ఒక క్లారిఫికేషన్ తీసుకున్నా. సోలార్ ఎనర్జీ అనేది పవర్ గ్రిడ్కి పోయి మనకు వస్తుందా అంటే లేదండి, పవర్ గ్రిడ్ కాదు. మీ సోలార్ ఎనర్జీ మీరు ఉపయోగించుకున్న తర్వాత ఎంతైతే ఎక్సెస్ ఉందో అది పవర్ గ్రిడ్కి పోతుంది, అది బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అది కూడా నా డౌట్ క్లారిఫై చేయడం జరిగింది. కానీ నాకు సోలార్ ఎనర్జీ వల్ల నాకు ఎలాంటి ఇష్యూస్ లేదు, చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నా. వాళ్ళ వర్క్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ అది అని నేను తెలియజేస్తున్నాను. ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేశారు సార్ మీరు? అంటే సోలార్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా మెయింటెనెన్స్ ఇష్యూ కానీ, ఏదైనా పవర్ ఫ్లక్చుయేషన్ ఇష్యూస్ కానీ ఏమైనా ఫేస్ చేశారా సార్? ఇంతవరకు సోలార్ ఎనర్జీ పెట్టిన తర్వాత నాకు ఎలాంటి ఇష్యూస్ రాలేదు. అదేవిధంగా నా సోలార్ ఏంటంటే మొత్తం 5+3 8 కిలోవాట్స్. 8 కిలోవాట్స్ కూడా నేను వాడుతున్నా. 8 కిలోవాట్స్ కూడా యాక్చువల్గా నేను తక్కువే వాడుతుండొచ్చు, పవర్ గ్రిడ్కి వెళ్ళిపోతుంది. కానీ నాకు మాత్రం ఇంతవరకు ఒక్క రూపాయి కూడా నాకు నేను పే చేయలేదు. ఇది లేకముందు దాదాపుగా నాకు 6,000 ఒక్కొక్క పోర్షన్కి వచ్చేది. దానివల్ల నాకు ఆ 6,000 బై 200కి 100కి వచ్చింది. లాస్ట్ మంత్ 60 రూపీస్ మాత్రమే నేను పే చేయడం జరిగింది. కానీ దీనివల్ల చాలా ఉపయోగం ఉన్నదని నేను మీకు తెలియజేస్తున్నాను. సార్ వాళ్ళకి మనం ఇచ్చింది ఏంటంటే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ప్యానల్స్ మనము మోనో ప్యానల్స్ ఇచ్చాము. తర్వాత మోనో బైఫిషియల్స్ ఇట్లా చాలా రకాలుగా వచ్చాయి. విక్రమ్ ప్యానల్స్ ఇచ్చాము సార్ మీకు. అయితే థింగ్ ఏంటంటే ఈ మోనోలో అడ్వాంటేజ్ ఏంటంటే సన్ లైట్ డిమ్ అయినా కూడా, అంటే లో లైట్ లో కూడా మనకు ఎనర్జీ జనరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే సార్ మనకు చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ మీకు ఏమైనా సపోర్ట్ వచ్చింది? గవర్నమెంట్ సైడ్ కూడా మాకు సబ్సిడీ రావడం జరిగింది. ఎందుకంటే 8 కిలోవాట్స్ కాబట్టి గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇచ్చింది. ఆ సబ్సిడీ పోగానే మాకు ఇన్స్టాల్ చేసిండ్రు. అదేవిధంగా డే టైంలో కూడా క్లౌడ్స్ ఉన్నప్పుడు కూడా నేను చూసిన, క్లౌడ్స్ ఉన్నప్పుడు కూడా పవర్ ప్రొడ్యూస్ అవుతుంది దానివల్ల, సోలార్ వల్ల. దీన్ని బట్టి ఏంటంటే చాలా ఎఫెక్టివ్ ప్యానల్స్ అని చెప్పి నాకు అర్థమైంది.
చాలా లేటెస్ట్ టెక్నాలజీ వాడడం జరిగింది శ్రవణ్ గారు కూడా. కాబట్టి దీనివల్ల నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అని మీకు చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే.